ప్రముఖ నటీమణి, గాయని, ప్రముఖ దర్శకుడు పుల్లయ్య గారి సతీమణి శాంతకుమారి గారు మన ప్రొద్దుటూరుకి చెందిన వారవ్వడం విశేషం. శాంతకుమారి గారి పేరు మీద ఒక వీధి మన ప్రొద్దుటూరులోని రామేశ్వరం రోడ్‌లో ఉంది. 1936 నుండి 1979 వరకు తెలుగు, తమిళ భాషల్లో విభిన్నమైన పాత్రల్లో పోషించి పరిశ్రమలో అందరిచే సగౌరవంగా పిలిపించుకున్న గాయని, నటీమణి మన శాంతకుమారి గారు కావడం ఒక విశేషం. శాంతకుమారి గారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. వీరు 17 మే 1920 సంవత్సరంలో శ్రీనివాసరావు నాయుడు, పెద్ద నర్సమ్మ దంపతులకు ప్రొద్దుటూరులో జన్మించారు. శాంతకుమారి గారి తండ్రి కూడా ఒక నటుడే. అంతేకాక తల్లి శాస్త్రీయ గాయని. తల్లిదండ్రుల నుంచి నటనా గానం పుట్టుకతోనే శాంతకుమారి గారికి చిగురులు వేశాయి. శాంతకుమారి గారు ప్రొఫెసర్ సాంబమూర్తి మార్గదర్శకత్వంలో సంగీతము మరియు వయలిన్ నేర్చుకున్నారు. శాంతకుమారి గారు ఒక నాటక బృందంలో చేరారు మరియు 16 ఏళ్ల ప్రాయంలోనే ఆల్ ఇండియా రేడియో కళాకారిణిగా పనిచేశారు. సంగీత వృత్తిని కొనసాగించేందుకు మద్రాసు వచ్చారు. అలాగే శాంతకుమారి గారు ఆల్ ఇండియా రేడియో కోసం సంగీత కళానిధి సాలూరు రాజేశ్వరరావు గారితో కలిసి పాడారు. తమిళంలో చాలా సినిమాల్లో నటించారు. శాంతకుమారి గారి సినీ ప్రస్తావన 1936 తొలిసారిగా తెలుగులో శశిరేఖ పరిణయం మాయాబజార్ తో సినిమా పరిశ్రమలో శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో శశిరేఖగా ఎస్పీ లక్ష్మీస్వామి నాయుడు సరస్సును నటించారు. 1937 సారంగధరం మొట్టమొదటిసారిగా పుల్లయ్య గారి దర్శకత్వంలో నటించారు. ఈ సినిమా అలనాటి సూపర్ హిట్ కావడం విశేషం. పుల్లయ్య గారు శాంతకుమారి గారి భర్త. 1948 నాటి తమిళ చిత్రం భక్తజాన తొలిసారిగా చిత్తూరు నాగయ్య గారి సరస్సును నటించారు. శాంతకుమారి గారి సొంత నిర్మాణ సంస్థ పద్మశ్రీ. 1955 నాటి తెలుగు చిత్రం అర్ధాంగి సొంత సంస్థలో ప్రముఖ కంపోజర్ మాస్టర్ వేణుని పరిచయం చేశారు. 1960 నాటి తెలుగు సినిమా శ్రీ వెంకటేశ్వర మహత్యం ఆనాటి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ గారిని తొలిసారిగా తన సంస్థలో పరిచయం చేశారు. పద్మశ్రీ సంస్థలో అధికంగా అవకాశాలు వచ్చి చేసిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారే ఈ సంస్థ ఆస్థాన సంగీత దర్శకుడు. పద్మశ్రీ పతాకంపై విడుదలైన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. శాంతకుమారి గారి చివరి చిత్రం 1976 అందరూ బాగుండాలి. ఈ చిత్రం కథానాయకుడు కైకాల సత్యనారాయణ గారు నటించారు. పద్మశ్రీ సంస్థ ఆస్థాన గాయని సుశీలమ్మ. సొంతూరు ప్రొద్దుటూరులో పర్యావరణంకు సహాయం చేసినందువల్ల ఒక వీధికి శాంతకుమారి వీధి అని పేరు పెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో అమ్మగా పేరొందిన మొట్టమొదటి నటి శాంతకుమారి గారు. కళారంగంలో ఒక విలక్షణమైన స్థానం ఏర్పరచుకున్నారు. గాయనిగా, నటిగా, శాస్త్రీయ కళాకారిణిగా, నిర్మాణ సంస్థ అధినేతగా ఎన్నో భాగాల్లో పరిపూర్ణత సాధించిన కళాకారిణి మన శాంతకుమారి గారు.